వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అంటారు కదా, శారీ వేసుకున్నా ఉంటుంది. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది తప్పు లేదు. అజీవి గారి డైరెక్షన్ ఎలా ఉందమ్మా? అజీవి కాదు డైరెక్టర్, కమల్. పర్యవేక్షణ ఆయన రైటర్, ఆయన కథ మీరు ఆర్జీవి మార్క్ అనేది కనిపిస్తుంది, మీరు మీకు ఎలా అనిపించింది? ఆర్జీవి మార్క్ ఉంటుంది డెఫినెట్ గా. ఆయన ప్రొడ్యూసర్, పర్యవేక్షణ ఉంటుంది, పాటలన్నీ ఆయనే చేశారు. అమ్మాయిని కూడా ఫస్ట్ నుంచి ఫోటో సిరీస్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. అమ్మాయి అలా చేశారు, అమ్మాయి బాగానే చేశారు. అంటే ఎక్కడ వల్గారిటీ లేకుండా చేశారు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి అమ్మా, వల్గర్ అనే మాట వాడడానికి కూడా లేదు నా దృష్టి. సినిమా అంటే లేడీస్ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చా? కొంతమంది మహిళలు ఆలోచిస్తారు, వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళకి మీరు లేసి యూట్యూబ్ చూస్తారు, కింద దించండి, ఆమె తల తప్ప ఏం కనపడట్లేదు. కొంచెం ఏంటమ్మా కొంచెం ఆర్జీవి సార్ని ఇంట్లో వాళ్ళు పొగడడం ఎప్పుడు మేము చూడలేదు. సో ఆర్జీవి గారి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బ్రదర్గా ఆయన మీతో ఎలా ఉంటారమ్మా? బాగుంది. అంటే ఆయన ఎమోషన్స్ని ఎక్కువ చూపిస్తూ ఉంటారు, చాలా ప్రేమ ఎక్కువ మరి, అంటే అందరికన్నా ఇంకొంచెం ఎక్కువ. ఇక్కడ నుంచి ఆర్జీవి ట్రెండ్ మారిపోతుందా శారీ సినిమాతో? ఆయన ట్రెండ్ ఎప్పుడు ట్రెండ్లో ఉంటారు, ఆయనకున్న ట్రెండ్స్ ఎక్కడ లేవు. ఓకే, ఫైనల్ చేసుకోవాలంతే. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. టోటల్ రివ్యూ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? అంటే నాకు పెద్దగా నచ్చేసింది. నేను చూసే విధానం కూడా వేరేగా ఉంటుంది, అందరూ చూసే విధానం వేరేగా ఉంటుంది. రాము సినిమాలు ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు. అవుట్ ఆఫ్ 5 థ్యాంక్ యూ. రాంగోపాల్ వర్మ అంటేనే అదో రక్తం మీద ఆయన సినిమాలు అసలు మహిళలే చూడరు, అసలు మహిళలే సిగ్గుపడే విధంగా సినిమాలు తీస్తారని. ఇప్పుడు ఈ సినిమాలో అలాగే అమ్మాయి చాలా బాగుంది, హీరో కూడా చాలా బాగుంది. సత్యప్రీత మ్యూజిక్ అయితే అదిరిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ.